ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల హామీలకు విలువ లేనప్పుడు ప్రజలు కూల్చివేతల మార్గమే ఎన్నుకుంటారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. అల్వాల్ హిందూ శ్మశాన వాటికలో అక్రమంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 50 కాలనీల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 52వ ధర్నా కార్యక్రమానికి ఈటెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఇదే సమస్యపై స్థానికులకు మద్దతుగా 3 సార్లు వచ్చానని, అయినా సమస్య పరిష్కారం కాకపోవడం దురదృష్టమని అన్నారు. అన్ని పార్టీల నాయకులు ఈ ధర్నాకు మద్దతుగా నిలిచిన డంపింగ్ యార్డును ఎత్తివేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. మరోసారి ఇక్కడికి రానని, సమస్య పరిష్కారం కాకుంటే డంపింగ్ యార్డును ప్రజలతో కలిసి కూల్చివేయడానికే వస్తానని ఈటెల హెచ్చరించారు. 150 రోజులు అవుతుంది, ఇవాళకి ఎవ్వడు కూడా. నేను కలెక్టర్కి 2 సార్లు లెటర్ రాసిన, 4-5 సార్లు మాట్లాడినా. నేను కమిషనర్కి లెటర్ రాసిన, 4-5 సార్లు మాట్లాడినా. అంటే నాకు ఏమర్థమవుతుందంటే, ఒక ఎంపీ గారు లెటర్ రాస్తే కూడా, ఎంపీ గారి ప్రజల ఆవేదనను ఆవిష్కరిస్తే కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేకపోతే ఏం చేయాలో ఒకసారి చెప్పండి. ఇక ఏం చేయాలి? మనం పాలగొట్టే సందర్భం వస్తే ప్రజలు పాల్గొట్టరు, ఇక మేమే పాల్గొడతాం. ఎందుకంటే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడతాం. ఆ చెత్తను తీసుకుపోయేటువంటి కంపెనీ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నా, జిహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిస్తున్నా.